కార్తిక్ గారు, unable to hear your voice అండి. హలో, ఇప్పుడు వినిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, మ్యూట్ చేయొద్దండి. ఒకవేళ మీ చుట్టూ ఏదైనా నాయిస్ ఉంటే మీరు ఇండివిజువల్ గా మ్యూట్ చేసుకోండి. నాకు మ్యూట్ చేస్తే ఉన్నారో లేదో అసలు క్లాస్ చెప్తున్నట్లు అనిపించట్లేదు నాకు. ఓకే, సో ఒకవేళ ఎవరికైనా వాయిస్ వినిపించకపోతే ఒకసారి మెసేజ్ చేయండి. అందరికీ వినిపిస్తుంది కదా? ఓకే ఓకే సార్. ఓకే ఓకే సార్. ఓకే సార్. సో ఈ రోజు మనం షార్ట్ అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ గురించి అయితే డిస్కస్ చేసుకుంటున్నాం సార్. ఓకే, సో ఇది జస్ట్ మనము స్టాక్ మార్కెట్లకి ఎందుకు వచ్చామో అందరికీ కేవలం మనము మనీని అర్న్ చేయడం కోసమే స్టాక్ మార్కెట్లకి అనేది రావడం అయితే జరిగిందన్నమాట. సో ఇక్కడ స్టాక్ మార్కెట్ నథింగ్ బట్ ఇట్స్ లైక్ ఏ బిజినెస్. మనం ఎలాగైతే ఫిజికల్ బిజినెస్ చేస్తామో స్టాక్ మార్కెట్ లో కూడా బిజినెస్ అలానే చేయాలి. ఓకే, సో మనం స్టాక్ మార్కెట్ ని వేరే విధంగా ఏమవుతుందంటే మనకు మన వే ఆఫ్ థింకింగ్ లో తేడాలు వస్తాయి అన్నమాట. ఓకే, సో జనరల్ గా మనీ అర్న్ చేయాలి అంటే ఫిజికల్ మార్కెట్ లో ఫిజికల్ బిజినెస్ ఎలా చేస్తామంటే, సో ఒక షాప్ అతను తన నా వేస్ సౌండ్ వస్తారు మ్యూట్ చేయమని అందరినీ సార్. ఎవరికి వాళ్ళే మ్యూట్ లో పెట్టుకోండి సార్, వేస్ సౌండ్ రాదు. ఎవరికి వాళ్ళే మ్యూట్ లో పెట్టుకోండి. వేస్ సౌండ్ రాకుండా ఉండాలంటే ఎవరికి వాళ్ళే మ్యూట్ లో పెట్టుకోండి. డౌట్ ఉంటే అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. కార్తిక్ గారు, మీవే 2 అకౌంట్లు ఉన్నాయండి, వెంకట కార్తిక్ జీ అనేది. సో ఐ థింక్ మీ దగ్గర నుంచి రీసౌండ్ వస్తుందేమో. ఒకటి మ్యూట్ లో పెట్టి ఒకటి అన్మ్యూట్ చేయాలి. అట్లేం లేదు సార్, అది బై మిస్టేక్ వస్తా ఉంటది, ఏం కాదు అది. మిగతా వాళ్ళందరూ మ్యూట్ లో పెట్టుకోండి చాలు. మొబైల్ హెడ్ ఫోన్స్ నుంచి వాయిస్ వస్తుంటుంది, నా డెస్క్టాప్ నుంచి మీకు వ్యూ వస్తుంటుంది, స్క్రీన్ షేర్ అవుతుంది. రిమైనింగ్ అందరూ మ్యూట్ లో పెట్టుకోండి, వాయిస్ సౌండ్ రాదు సార్ అన్న తప్ప. మిగతా మీటింగ్ ఉంటే అందరూ వెళ్తారు, వెళ్ళకుండానే కాంటాక్ట్ ఉన్నాం. వెబ్ మీటింగ్ ఉంటుంది. ఓకే, ఓకే అన్న. ఓకే ఓకే, సో బిజినెస్ స్ట్రాటజీ అయితే అలా ఉంటుందండి మనకు. ఓకే, సో ఇట్ జస్ట్ లైక్ షాప్ అతను ఏం చేస్తా అంటే మనకు ఏదైనా వస్తువులు తక్కువ రేట్లో బై చేసి ఎక్కువ రేట్లో అమ్ముతాడు అనమాట. సో దానివల్ల షాప్ అతను మనకు ప్రాఫిట్ అయితే అతను పొందేదానికి అవకాశం ఉంది. సో అలానే మనము స్టాక్ మార్కెట్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది మనకు డిజిటల్ ఫామ్ లో ఉంటుంది అనమాట. అంటే షాప్ అతని వస్తువులు ఎలాగైతే ఫిజికల్ ఫామ్ లో ఉంటుందో మనకు ఇక్కడ డిజిటల్ ఫామ్, దట్ ఈస్ కాల్డ్ ఏ స్టాక్స్. ఓకే, సో SBIN, యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ మనకు డిజిటల్ ఫామ్ లో ఉంటాయి. ఓకే, సో వాటిని మనం స్టాక్స్ అంటాము. ఓకే, సో ఇక్కడ మనం స్టాక్స్ ని తక్కువ రేట్లో కొనుక్కొని ఎక్కువ రేట్లో అమ్మే విధానాన్ని మనం ఇన్వెస్ట్మెంట్ అంటారు, లేదంటే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు, లేదంటే బిజినెస్ అని కూడా అంటారు అనమాట. సో ఆ విధంగా మనం డబ్బులు అర్న్ చేయడం. సో ఇక్కడ మెయిన్ అందరికి ఒక ప్రశ్న ఏంటంటే, అందరి మధ్యలో ఉండే ప్రశ్న ఏంటంటే, ఒక స్టాక్ ని తక్కువ రేట్లో కొనుక్కోవాలి. ఓకే, తక్కువ రేట్లో కొనుక్కోవాలి అంటే సో వాట్ ఈస్ ద లో ప్రైస్? ఆ లో ప్రైస్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయగలగాలి, అంతే కదా సార్? ఓకే ఓకే, సో లో ప్రైస్ ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయగలగాలన్నమాట. జనరల్ గా నా ఎక్స్పీరియన్స్ లో నేను చాలా మందితో మాట్లాడాను, నా క్లయింట్స్ తో. వాళ్ళందరూ ఒకటే అడుగుతారు అనమాట ఎప్పుడు కూడా, సార్ ఇప్పుడు ఈ రోజు ఈ స్టాక్ ఉంది, ఈ స్టాక్ పడిపోతూ ఉంది, ఇప్పుడు కొనమంటారా?
ఈ స్టాక్ పడిపోతుంది కొనమంటారు. అంటే ఏంటి అంటే తన ఉద్దేశం స్టాక్ పడుతుంది, తక్కువ రేట్కి వచ్చింది కొనొచ్చా అని. ఓకే, ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే తక్కువ రేటుకి తక్కువ రేటు వచ్చింది బాగానే ఉంది, తక్కువ రేటు కంటే ఇంకా ఎంతవరకు వెళ్తుంది అనేది ఐడెంటిఫై చేయగలిగితే ఆటోమేటిక్ గా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది మనకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి సార్, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఉదాహరణకి ఒక రోడ్ సైడ్ పర్సన్ ఉన్నాడు అనుకోండి, అంటే అతనికి ఏమీ ఉండవు అనమాట, జస్ట్ ఏ పూటకు ఆ పూటకు తిండి ఎవరైనా పెడితే దొరికితే తినాలి. అతనికి కష్టము అంటే ఏంటి? ఏదైనా ఒక పూట తిండి దొరకకపోవడం అనేది అతనికి కష్టం. ఓకే, అదే మిడిల్ క్లాస్ పర్సన్ కి వస్తే, మిడిల్ క్లాస్ పర్సన్ కి కష్టము అంటే ఏంటి? తనకి కావాల్సిన డబ్బులు లేదా తనకి కావాల్సిన శాలరీ అందకపోవడం. అంతేగాని రోడ్ సైడ్ పర్సన్ కి తిండి దొరకకపోవడం అనేది కష్టము, అదే ఇక్కడ మ్యాచ్ చేయడానికి ఛాన్స్ లేదు కదా. ఓకే, సో అంటే మిడిల్ క్లాస్ పర్సన్ కి కష్టము అంటే అతనికి సరిగా శాలరీ దొరకకపోవడం. రిచెస్ట్ పర్సన్ కి కష్టము అంటే ఏంటి? ఏవైనా సరే అప్పులు ఉండడము అలాంటివి. ఓకే, అలానే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ ఉంటారు. ఓకే, వాళ్ళకి కష్టము అంటే ఏంటి? సో వాళ్ళ బిజినెస్ లో ఏదైనా నష్టం రావడము అలాంటివి. ఓకే, సో ఇక్కడ చూడండి, లో పాయింట్ అనేది ప్రతి వాళ్ళకి డిఫరెంట్ గా ఉందన్నమాట. అలానే స్టాక్స్ విషయానికి వచ్చేసరికి మనము ఇన్వెస్ట్మెంట్ లో పాయింట్ అనేది ఎక్కడ చేయాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఉదాహరణకి చాలా మంది చూస్తూ ఉంటారు, సో హిందుస్థాన్ యూనిలివర్ అనేది మనకు ఎంత సార్ 2000 లో ట్రేడ్ అవుతుంది కదా. ఓకే, 2000 లో ట్రేడ్ అవుతూ ఉంటుంది. దాన్ని మనము తక్కువ రేట్లో కొనుక్కోవాలి అనుకుంటే 100 రూపాయలు వచ్చే వరకు వెయిట్ చేయాలి అనుకుంటే అది కరెక్టా సార్? కాదు కదా. ఓకే, సో అంటే దాని అర్థం ఏంటి? హిందుస్థాన్ యూనిలివర్ ఆ కంపెనీ యొక్క స్ట్రెంగ్త్ ని బట్టి 2000 లో ట్రేడ్ అవుతూ ఉంది. దాని యొక్క బాటమ్ లెవెల్ అనేది ఎవరు డిఫైన్ చేస్తారు? ఆ స్టాక్ యొక్క స్ట్రెంగ్త్ డిఫైన్ చేస్తుంది. అలాగే ఎస్బీఐ తీసుకోండి, ఎస్బీఐ అనేది మనకు దాదాపు 350, 370 లో ట్రేడ్ అయింది. ఓకే, అంతలో ట్రేడ్ అయ్యే స్టాక్ దాని బాటమ్ అంటే ఏంటి? దట్ ఈస్ ద మాక్సిమం లెవెల్ టు గో డౌన్. అంటే మాక్సిమం అనేది అంతవరకే వెళ్ళగలదు, అంతకు మించి కిందికి వెళ్తే ఏమవుతుందంటే ఆ స్టాక్ అనేది దివాలా తీసే పరిస్థితికి వస్తుంది అన్నమాట. ఓకే, సో ఏ స్టాక్ అయినా సరే ఒక మాక్సిమం అనేది ఉంటుందండి. ఆ మాక్సిమం రీచ్ అయిన తర్వాత అంతకు మించి కిందికి వెళ్ళదు. వెళ్ళింది అంటే దాని అర్థం ఏంటంటే అది దివాలా తీసే పొజిషన్ లో ఉంది అని అర్థం. అంటే దాని అర్థం ఏంటంటే హిందుస్థాన్ యూనిలివర్ నేను తక్కువ ప్రైస్ లో కొంటాను, 100 రూపాయలకు వచ్చిన తర్వాత కొంటాను అని వెయిట్ చేస్తే జీవితకాలం పడుతుంది అనమాట వెయిట్ చేయడానికి. ఓకే, సో ఇక్కడ నేను ఏం చెప్పబోతున్నానంటే మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. బాటమ్ లెవెల్ అనేది ఏ స్టాక్ తగ్గట్టుగా ఆ స్టాక్ కి ఉంటుంది. దట్ మీన్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ ఓన్. ఓకే, సో ఈ ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ స్టాక్ 60 రూపీస్ బాటమ్ లెవెల్ అనుకోండి, 1000 రూపీస్ స్టాక్ బాటమ్ లెవెల్ 60 రూపీస్ కాదు కదా, దాని బాటమ్ లెవెల్ 600, 800, 900 డిపెండింగ్ అపాన్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద స్టాక్. ఓకే, సో ఇప్పుడు స్టాక్ ని బట్టి బాటమ్ లెవెల్ అనేది మారుతుంది. ఓకే, సో ఫస్ట్ ఆ సినారియోని అర్థం చేసుకోగలిగితే మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏ టైంలో ఇన్వెస్ట్ చేయాలి, ఏ లెవెల్స్ లో ఇన్వెస్ట్ చేయాలి అనేది మనకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఆ బాటమ్ లెవెల్ అనేది ఎవరు చెప్తారు, ఎలా తెలుసుకోగలుగుతాము అంటే బేస్డ్ అపాన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద స్టాక్. ఎస్ సార్, నోట్ దిస్ పాయింట్, బేస్డ్ అపాన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద స్టాక్. మరి ఈ స్టాక్ స్ట్రెంగ్త్ అనేది ఎవరు చెప్తారు అంటే మాన్యువల్ గా అని కాకుండా మనకు కొన్ని ఇండికేటర్స్ అయితే ఉన్నాయి సార్. అలాంటి ఇండికేటర్స్ లో స్టాక్ యొక్క స్ట్రెంగ్త్ ని ఐడెంటిఫై చేసే ఇండికేటర్ ని మనం యూజ్ చేసుకొని ఏ స్టాక్ అయినా సరే ఆ స్టాక్ యొక్క బాటమ్ లెవెల్ ఏంటి అనేది మనం మాక్సిమం ప్రాబబిలిటీతో మనం ఐడెంటిఫై అయితే చేయొచ్చు. క్లియర్ సార్? సార్ నేను చెప్పిన పాయింట్ అందరికి అర్థమైందా? ఓకే ఓకే, సో నెక్స్ట్ సీ హియర్, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ టు నో. సో మనం ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ లో కొన్ని ముఖ్యమైన విషయాలు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ థింగ్ సెలెక్టింగ్ స్టాక్. ఓకే, సో మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు స్టాక్ సెలెక్షన్ అనేది మేజర్ ఇంపార్టెంట్ అనమాట. సో ఏది పడితే అది స్టాక్ ని సెలెక్ట్ చేసి ఎప్పుడు పడితే అప్పుడు ఎంటర్ అవ్వడం అనేది కరెక్ట్ అయితే కాదు. సో సెలెక్టింగ్ స్టాక్ అనేది మన కామన్ సెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ బ్యాంక్ ఉంది. సో ఎస్ బ్యాంక్ లో ఇప్పుడు మీరు ఎస్ బ్యాంక్ అనేది మంచి క్వాలిటీ ఉన్న స్టాకే. ఇప్పుడు ఈ టైంలో మీరు ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ చేయమంటే చేస్తారా? చేయరు. దట్ ఈస్ అవర్ కామన్ సెన్స్. నెక్స్ట్, రైట్ టైం టు ఎంటర్.
ఎంత మంచి స్టాక్ అయినా కూడా, హిందుస్థాన్ యూనిలివర్ స్టాక్ అయినా, రిలయన్స్ ఇండస్ట్రీస్ అయినా, ఏ స్టాక్ అయినా కూడా అందులో ఎంటర్ అయ్యే టైం అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఈ విషయం అనేది ఎందుకు చెప్తున్నానంటే సార్, ఏ స్టాక్ లో అయినా సరే ఎవరైనా ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు? ప్రాఫిట్స్ ని అర్న్ చేసుకోవడం కోసం. ప్రాఫిట్స్ ని అర్న్ చేసుకోవడము అంటే దాని అర్థం ఏంటంటే, ఎవరైనా తక్కువ ప్రైస్ లో కొనడము, కొనిన తర్వాత స్టాక్ ప్రైస్ ఏమవుతుంది? పైకి మూవ్ అవుతుంది అన్నమాట. ఒకసారి చూడండి. అందరికి పెయింట్ కనిపిస్తుంది కదా సార్? క్లియర్ సార్, కనపడుతుంది. ఓకే. సో స్టాక్ యొక్క మూమెంట్, దాని యొక్క సహజ లక్షణం అనేది ఎలా ఉంటుంది అంటే, జనరల్ గా స్టాక్ యొక్క గ్రోత్ అనేది మనం దూరం నుంచి చూస్తే ఇలా ఉంటుంది, బట్ రియాలిటీగా ఇలా ఉండదు. స్టాక్ యొక్క గ్రోత్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఇట్స్ రైట్ సార్? స్టాక్ యొక్క గ్రోత్ అనేది ఎప్పుడు ఇలా ఉంటుంది. ఇలా ఎందుకు ఉంటుంది అంటే, ఇప్పుడే మనం చెప్తున్నాం, స్టాక్ లో ఎవరైనా సరే ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు? టు ఎర్న్ మనీ. ఓకే, ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు పోనీలే అది అలానే ఉంచి ఉంచరు కదా, ఏదో ఒక టైంలో, ఏదో ఒక పీక్ టైంలో ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటారు కదా. ఓకే, సో ఆ ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నప్పుడే, ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నప్పుడే తర్వాత జరిగే దాన్ని మనం కరెక్షన్ అంటాం. కరెక్షన్ మీన్స్ స్టాక్ ఈజ్ నాట్ ఆన్ నెగటివ్, is not a negative news. That is just profits ని బుక్ చేసుకోవడం అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఈ పాయింట్ లో ఎవరైనా సరే స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తే కొంత దూరం వచ్చిన తర్వాత అక్కడ ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటారు. బుక్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా స్టాక్ అనేది కొంత కరెక్షన్ అనేది జరుగుతుంది. కరెక్షన్ జరిగిన తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి, దిస్ ఇస్ ద బాటమ్ పాయింట్, దిస్ ఇస్ ద బాటమ్ అవుట్. అంటే ఇంకా ఇక్కడ నుంచి కిందికి వెళ్ళే ఛాన్స్ అయితే మోస్ట్ ప్రాబబిలిటీ అయితే ఉండదు. ఇంతవరకు వచ్చింది అంటే దాని అర్థం స్టాక్ అనేది హెల్దీగానే ఉంది, స్టాక్ బాటమ్ అవుట్ అయింది అని అర్థం. దీన్ని క్రాస్ చేసి కిందికి వచ్చింది అంటే ఏదైనా సరే మనకు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్, ఒక విపత్కరమైనవి ఏదైనా బయట జరుగుతూ ఉండాలి. లేదు అంటే స్టాక్ యొక్క ఇంటర్నల్ గా ఏదైనా సరే అది బ్యాడ్ పొజిషన్ లేకి జారిపోయి ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ లెవెల్ ని దాటి కిందికి వస్తే పరిస్థితి అయితే ఉంటుంది అన్నమాట. చాలా మంది ఏం చేస్తారంటే, ఓకే ఈ లెవెల్ ని దాటి కిందికి వస్తుంది, ఇంకా కిందికి వస్తుంది, నాకు తక్కువ ప్రైస్ లో దొరుకుతుందని ఇక్కడ కొంటారు. ఏమవుతుంది, ఇక్కడ కొన్నప్పుడు కొంచెం పైకి వెళ్తుంది, ఆ తర్వాత కొంచెం కిందికే వస్తుంది. సో ఎప్పుడు కూడా ఈ మాక్సిమం బాటమ్ అవుట్ దాటి కిందికి వెళ్ళిన స్టాక్ ని ఎప్పుడూ కొనకూడదు, అది ఎంత మంచి స్టాక్ అయినా సరే. ఎస్ బ్యాంక్ కూడా అంతే. ఎస్ బ్యాంక్ ఎప్పుడైతే దాని యొక్క మాక్సిమం బాటమ్ అవుట్ లెవెల్ ని దాటి కిందికి వస్తుందో అందులో నుంచి నిర్దాక్షిణంగా బయటికి అయితే రావాలి. నాట్ ఓన్లీ ఎస్ బ్యాంక్, ఎలాంటి స్టాక్ అయినా సరే మళ్ళీ ఎప్పుడు ఎంటర్ అవ్వాలి? ఈ బాటమ్ అవుట్ లెవెల్ క్రాస్ అయి పైకి వస్తే తప్ప ఎంటర్ అవ్వాలి. ఇప్పుడు మాక్సిమం ప్రతి స్టాక్ చూస్తే అన్ని బాటమ్ అవుట్ లెవెల్ కంటే కిందికి వెళ్ళిపోయి. ఎందుకు? అవి స్టాక్ యొక్క తప్పు కాదు. దేని వల్ల మనకు అందరికీ తెలిసింది, కరోనా ఎఫెక్ట్ వల్ల. ఓకే, సో కరోనా ఎఫెక్ట్ వల్ల బాటమ్ అవుట్ ని దాటి మన కిందికి అయితే వెళ్ళిపోయాయి. సో మన కరోనా ఎఫెక్ట్ వల్ల స్టాక్స్ అన్ని ప్రతి స్టాక్ కిందికి వచ్చింది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అయితే ఈ లెవెల్లో చేసుకునే అవకాశం అయితే ఉంది. మామూలు టైంలో అయితే ఈ లెవెల్ దాటికి కిందికి వస్తే మాత్రం చేయకూడదు. ఓకే, సో ఇక్కడ మనకు క్వశ్చన్ ఏంటంటే, ఈ బాటమ్ అవుట్ లెవెల్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది మెయిన్ థింగ్. ఓకే, సో ఈ బాటమ్ అవుట్ లెవెల్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది మెయిన్ థింగ్స్. ఓకే, సో ఇప్పుడు ఈ మాక్సిమం బాటమ్ అవుట్ లెవెల్ ని మనం ఒక RSI ఇండికేటర్, దట్ ఈస్ ఎ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండికేటర్ ని యూజ్ చేసుకొని మనం ఏ స్టాక్ అయినా సరే ఆ బాటమ్ అవుట్ లెవెల్ ని మోస్ట్ ప్రాబబిలిటీ దాదాపు 99% రేషియో, 99% ప్రాబబిలిటీతో మనం అయితే ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, సో ఒకసారి చూడండి. సో ఇప్పుడు చెప్పాం కదా, స్టాక్ అనేది ఇక్కడ నుంచి బాటమ్ అవుట్ అయింది, ఇక్కడ నుంచి మళ్ళీ రికవర్ అవుతుంది. రికవర్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి బాటమ్ అవుట్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ బయటకు వెళ్తుంది. ఓకే, ఇప్పుడు మనం చేసే ఇన్వెస్ట్మెంట్ సినారియో అనేది ఎలా ఉండాలి అంటే, జాగ్రత్తగా చూడండి సార్. ఇక్కడ మనం ఎంటర్ అవ్వాలి, ఇలాంటి పొజిషన్ లో మనం ఎగ్జిట్ అయిపోవాలి, ఇలాంటి పొజిషన్ లో మనం ఎంటర్ అవ్వాలి, నెక్స్ట్ ఇలాంటి పొజిషన్ లో మనం ఎగ్జిట్ అయిపోవాలి. సో దిస్ ఈస్ ద ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్. ఓకే, సో ఇలా చేయకుండా మనం ఓన్లీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసేసి ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాం అనుకోండి, మనకు ఒక ఇయర్లీ 20% ప్రాఫిట్ వచ్చింది.
కానీ ఈ విధంగా మీరు యాక్టివ్ గా చేసుకున్నట్లయితే మీకు ఇయర్లీ 50 to 60% ప్రాఫిట్ కూడా రావచ్చు. మేబీ 100% మల్టీ బ్యాగర్ కూడా కావచ్చు. సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ద షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్. క్లియర్ సార్? క్లియర్ సార్. ఓకే. సో ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే, సో హౌ టు ఫైండ్ అవుట్ ద బాటమ్ అవుట్ ఆఫ్ ద స్టాక్. ఒక స్టాక్ బాటమ్ అవుట్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏంటి అంటే, స్టాక్ రివర్స్ అయిన తర్వాత కిందికి వెళ్తూ ఉంది. చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ ఇది కిందికి వెళ్తూ ఉంది, ఎంతవరకు వెళ్తుంది? అదే కదా సార్ అందరు అడిగే క్వశ్చన్, కిందికి వెళ్తుంది, ఎంతవరకు వెళ్తుంది? ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయడం? ఎంతవరకు వెళ్తుంది అనేది మీకు ఒక మెజర్మెంట్ మీ చేతిలో ఉంటే ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఆ మెజర్మెంట్ తగ్గట్టుగా ఎప్పుడైతే ఆ స్టాక్ అనేది ఆ పర్టికులర్ మెజర్మెంట్ వస్తుందో అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. వచ్చే వరకు మీరు హ్యాపీగా నిద్రపోవచ్చు అనమాట. లేదంటే ప్రతిరోజు ఇది కిందికి వస్తుందా, వస్తే ఎక్కడి దాకా వస్తుంది, పెరిగితే ఎంతవరకు వెళ్తుంది, ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, ఎంటర్ అయిన తర్వాత ప్రాఫిట్స్ వస్తాయి, ప్రాఫిట్స్ ఉంచాలా, బుక్ చేసుకోవాలా వద్దా, ఇవన్నీ డౌట్స్ అనమాట. వీటితో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మన దగ్గర డబ్బులు ఉన్నా కూడా ఎలా చేయాలో, ఎప్పుడు ఎంటర్ అవ్వాలో, ఎంటర్ అయిన తర్వాత కూడా ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలో అని కూడా తెలియదు. చాలా మంది ఏం చేస్తారంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కడో చోటు చేస్తారు, ప్రాఫిట్స్ అయితే వస్తాయి, ఇంకా వస్తాయిలే అనుకుంటారు. అక్కడ నుంచి అందరూ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం జరిగింది, అతనైతే కిందికి వస్తాడన్నమాట. మళ్ళీ ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాడో అక్కడికే వస్తుంది. ఇది ఎందుకు జరుగుతుంది? మెయిన్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. అండ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అనేది ఏంటి అంటే, ఆ స్టాక్ అనేది చూడండి, స్టాక్ అనేది ఒక చోట బాటమ్ అవుట్ అయిపోయిన తర్వాత మాక్సిమం ఎంతవరకు వెళ్ళగలదు, అంతే కదండి. ఒక పర్సన్ ఇక్కడ నుంచి పరిగెత్తమని చెప్తాము, అతను మాక్సిమం ఎంతవరకు వెళ్ళగలడో దట్ ఈస్ ద ర్యాలీ. అయిపోయిన తర్వాత అక్కడ రిలాక్స్ మోడ్ లోకి వెళ్తాడు, అక్కడ నుంచి స్పీడ్ గా వెళ్ళిపోడు, ఇంకా రిలాక్స్ మోడ్కి వెళ్తాడు. రిలాక్స్ అయిపోయిన తర్వాత, కొద్దిగా రిలాక్స్ అయిపోయిన తర్వాత, సేదతీరిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాడే కానీ స్టార్ట్ అయిన వాడు అక్కడ నుంచి వెళ్ళిపోడు కదండి. ఓకే. సో ఇప్పుడు మనకు ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటివి అంటే, ఎక్కడ నుంచి రన్ స్టార్ట్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనేది మెయిన్ పాయింట్స్ తెలుసుకోవాలి. సో అవి మనము ఈ రోజు అయితే మన స్ట్రాటజీలో అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఇజ్ ఇట్ క్లియర్ రైట్ నౌ అప్ టు టిల్ సార్? ఇంతవరకు అర్థమైందా అప్ టు నౌ? అర్థమైంది. Okay sir, now we are going to that. Okay, so see here, selecting stock అనేది మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత రైట్ టైం టు ఎంటర్, అలాగే రైట్ మనకు మెయిన్ పాయింట్ ఏంటంటే మనీ మేనేజ్మెంట్ సార్. సో చాలా మంది ఏం చేస్తుంటారంటే ఒకే స్టాక్ లో లాటరీ లాగా ఉన్న క్యాపిటల్ మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. దానివల్ల ఏమవుతుందో అందరికీ తెలుసు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే. సో కాబట్టి ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది మనం అన్ని స్టాక్స్ లోను, అన్ని డిఫరెంట్ సెక్టార్స్ లోను మనం డిస్ట్రిబ్యూట్ అయితే చేసుకోవాలి ఖచ్చితంగా. నెక్స్ట్ థింగ్, అవర్ థీమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. మన థీమ్ ఆఫ్ అవర్ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుందో ఒకసారి గమనించండి సార్. సో మన థీమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ లో మనకు ఫస్ట్ స్టేజ్ ఆఫ్, ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్తున్నాను. సో ఇందులోనే షార్ట్ టర్మ్ కూడా చెప్తాను చూడండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మన థీమ్ అనేది ఎలా ఉండాలి అంటే 2 స్టేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఉండాలి. దట్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, సెకండ్ స్టేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఓకే. అండ్ థర్డ్ వన్ ఇస్ ద పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్. ఆ పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ కూడా ఎక్కడ చేసుకోవాలి? 30% రిటర్న్ వచ్చిన తర్వాత పార్షియల్ ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవాలి. సో దిస్ ఇస్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. అదే షార్ట్ టర్మ్ అయితే ఈ పార్షియల్ ప్రాఫిట్ దగ్గర అంటే 30% వచ్చినప్పుడు మీరు ఎంటైర్ ప్రాఫిట్ కూడా బుక్ చేసేసుకోవచ్చు. దట్ ఈస్ ఫర్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. లాంగ్ టర్మ్ కి అయితే 30% పార్షియల్ ప్రాఫిట్ ని బుక్ చేసుకొని, సో రిమైనింగ్ లెఫ్ట్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. సో దిస్ ఈస్ అవర్ థీమ్ ఆఫ్ అవర్ ఇన్వెస్ట్మెంట్. ఓకే. సో ఇందులో మనం మెయిన్ గా ఎలాంటి వెబ్సైట్స్ అయితే మనకు యూజ్ అవుతాయి అంటే, chartinc.com అనేది ఒక వెబ్సైట్ యూజ్ అవుతుంది, అలాగే tradingview.com అనేది ఒక వెబ్సైట్ అయితే యూజ్ అవుతుంది. chartinc.com అనేది విన్నారా సార్ ఎవరన్నా? అలాగే tradingview.com, ట్రేడింగ్ వ్యూ లో మనం చార్ట్స్ అయితే చూసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్, ఇక్కడ మనం యూజ్ చేసే ఇండికేటర్స్ 2 ఇండికేటర్స్. ఒకటి ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, దట్ ఈస్ 200, అండ్ సెకండ్ వన్ వచ్చి రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్, దట్ ఈస్ 300.
Okay, so moving average, exponential moving average 200 days. So relative strength index 300 days. Okay, so time frame వచ్చేసి 1 day time frame. నెక్స్ట్ మన ఫస్ట్ స్టేజ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కడ ఉంటుంది? ఫస్ట్ స్టేజ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కడ చేయాలి అంటే, సో RSI 300 అనేది గ్రేటర్ దాన్ 50 అండ్ RSI 300 లెస్ దాన్ 52. అంటే 50-52 వాల్యూ మధ్యలో ఎప్పుడైతే మన స్టాక్ అనేది ట్రేడ్ అవుతుందో అప్పుడు మాత్రమే మన ఫస్ట్ స్టేజ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. ఓకే, మీకు ఇదంతా మీకు ప్రాక్టికల్ గా చూపిస్తాను. నో నీడ్ టు వరీ అబౌట్ దట్. సో ఇది జస్ట్ ఫర్ కార్తిక్ గారు ఒకసారి ప్రీవియస్ స్లైడ్ చూపించండి. చెప్పండి. ఇంకొకటి RSI 300, EMA 200 అండ్ RSI 300. అవును. ఓకే, ఎనీ డౌట్స్? నో అండి, కంటిన్యూ. ఓకే, 1 minute. RSI 300 అంటే ఏంటి? 300 డేస్ ఆఫ్ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ ఆఫ్ ద స్టాక్. అంటే 300 డేస్ నుంచి దాని యొక్క స్ట్రెంగ్త్ ఎలా ఉంది, ఆ స్టాక్ యొక్క స్ట్రెంగ్త్ అంటే 1 year అన్నమాట. ఓకే, సో సెకండ్ స్టేజ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడు చేయొచ్చు అంటే, సో 1 day క్లోజ్ అనేది గ్రేటర్ దాన్ EMA 200. ఓకే, సో మూవింగ్ యావరేజ్ కంటే 1 day క్లోజ్ పైన క్లోజ్ అయినప్పుడు మనం సెకండ్ స్టేజ్ ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, జనరల్ గా ఇన్వెస్ట్మెంట్ అనేది మనం ఎలా చేస్తాము అంటే, 100 రూపీస్ దగ్గర ఫస్ట్ స్టేజ్ ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, ఎప్పుడైతే స్టాక్ అనేది అక్కడ నుంచి 95కి వస్తే మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, యావరేజ్ చేస్తాం, అంతే కదా. కానీ మనం ఎలా చేస్తాము అంటే పిరామిడ్ లో చేస్తాం. అంటే 100 రూపీస్ లో ఫస్ట్ స్టేజ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, అలాగే 200 EMA క్రాస్ అయిన తర్వాత డే క్లోజ్, ఐ మీన్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత 104 లో కానీ 105 లో కానీ అక్కడ చేస్తాం. ఇది ఎందుకు చేస్తాము అంటే, ఎప్పుడైతే EMA క్రాస్ చేసి క్యాండిల్ క్లోజ్ పైన క్లోజ్ అయింది అంటే దాని అర్థం స్టాక్ అనేది ర్యాలీ అవుతుంది నెక్స్ట్ అని అర్థం. అంటే ఇంకా ట్రెండ్ మొదలవుతుంది. EMA మూవింగ్ యావరేజ్ EMA అనేది 200 EMA అనేది మనకు ఏ స్టాక్ అయినా సరే దాని యొక్క ట్రెండ్ ని ఐడెంటిఫై చేస్తుంది, ట్రెండ్ ని రిప్రజెంట్ చేస్తుంది. క్లియర్ సార్? ట్రెండ్ ని రిప్రజెంట్ చేస్తుంది. దట్ ఈస్ అ లాంగ్ టర్మ్ ట్రెండ్ అన్నమాట EMA 200. ఓకే, నెక్స్ట్ అవర్ టార్గెట్. వాట్ ఈస్ అవర్ టార్గెట్? ఇన్వెస్ట్మెంట్ తర్వాత టార్గెట్ ఏంటి? బుక్ పార్షియల్ ప్రాఫిట్స్ అట్ 30% రిటర్న్స్ అండ్ లెఫ్ట్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, నెక్స్ట్ సో ఇందులో రూల్స్ ఏంటి? రూల్స్ ఇందులో కొన్ని ఉంటాయి సార్. అవి ఏంటివి అంటే, యూజ్ కామన్ సెన్స్ వైల్ సెలెక్టింగ్ ద స్టాక్స్. సో మనకు చాలా స్టాక్స్ అనేవి ఆపర్చునిటీ లెవెల్స్ లో వస్తాయి, కానీ అన్నిట్లోని ఇన్వెస్ట్మెంట్ చేయం కదా. ఏవైతే మనం ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నామో, మంచి స్టాక్స్ ని ఏవైతే మనం సెలెక్ట్ చేసుకుంటామో వాటిలో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. అది మన కామన్ సెన్స్ అన్నమాట. నేను రిలయన్స్ ఇండస్ట్రీస్ సెలెక్ట్ చేసుకుంటాను, మీరు వేరే స్టాక్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు సెలెక్ట్ చేసుకున్న స్టాక్ లో ఆపర్చునిటీ లెవెల్స్ ఎప్పుడు వస్తాయో అప్పుడు మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేస్తారన్నమాట. నేను సెలెక్ట్ చేసుకున్న స్టాక్ లో నాకు ఆపర్చునిటీ లెవెల్స్ ఎప్పుడు వస్తాయో అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. సో సెలెక్టింగ్ ఆఫ్ ద స్టాక్ ఈజ్ అప్ టు యూ. దట్ ఈస్ యువర్ కామన్ సెన్స్. నెక్స్ట్, డోంట్ సెలెక్ట్ స్టాక్స్ విచ్ ఆర్ ట్రేడింగ్ బిలో RSI ఫర్ ఎ లాంగ్ టైమ్. ఓకే, సో ఇది మీకు ప్రాక్టికల్ గా చెప్తాను. నో నీడ్ టు వరీ అబౌట్ దట్. నెక్స్ట్, సెలెక్ట్ స్టాక్స్ విచ్ ఆర్ రెస్పెక్ట్ RSI 50 వాల్యూ ఫర్ మెనీ టైమ్స్. ఓకే, సో ఇది కూడా చెప్తాను సార్. ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్, షేర్ యువర్ క్యాపిటల్ విత్ డిఫరెంట్ స్టాక్స్. డోంట్ ఇన్వెస్ట్ ఎంటైర్ క్యాపిటల్ ఇన్ 1 or 2 స్టాక్స్ ఓన్లీ. నెక్స్ట్, ఫాలో ద రూల్స్ స్ట్రిక్ట్లీ ఫర్ గెటింగ్ బెటర్ రిజల్ట్స్. ఓకే, సో దిస్ ఈస్ ద present ఇప్పటి వరకు నేను థియరిటికల్ గా అయితే చెప్పాను సార్. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దట్ ప్రాక్టికలీ బై యూజింగ్ చార్ట్స్. ఎనీ డౌట్స్ సార్? సార్ కార్తిక్ గారు, వచ్చిన డౌట్ సార్. చెప్పండి. మీరు 200 డేస్ పెట్టుకోమన్నారు కదా. అవును. లాస్ట్ 200 డేస్ తీసుకుంటే 6 months బ్యాక్ అరౌండ్ వస్తుంది. మరి ఇప్పుడు కరోనా ఇంపాక్ట్ వల్ల మనకి హ్యూజ్ చేంజ్ వచ్చింది కదా. యావరేజ్ అనేది మనం అంటే 200 చూడాలా లేకపోతే షార్ట్ చూడాలా? సార్ 200 ఇప్పుడు మనకి 200 డేస్ బిఫోర్, సపోజ్ ఎగ్జాంపుల్ బజాజ్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా మనకి 3000 అలాగా ఉన్నాయి కదా సార్. మనకి లాస్ట్ 60 days లో అది 2200 to 1800 మధ్యలో రిఫ్లెక్ట్ అవుతుంది. సో అంటే మనం లాస్ట్ 50 days అని పెట్టుకోవాలా? 200 అనేది
అంటే ఏమన్నా 200 అనేది కాన్స్టెంట్ ఫిగర్ మన ఏమన్నా మార్కెట్ అవును, 200 అనేది కాన్స్టెంట్ ఫిగర్. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో స్టాక్ యొక్క స్ట్రెంగ్త్ ఎంత ఉంది అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఓకే. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ విత్ ఏ చార్ట్. సో వెబ్సైట్ tradingview.com అయితే నేను వెళ్తున్నాను సార్. సో దిస్ ఈస్ ద ట్రేడింగ్ వ్యూ. సో ఇక్కడ చార్ట్ అనేది ఆప్షన్ ఉంటుంది. ఈ చార్ట్ ని క్లిక్ చేస్తే మనకు చార్ట్ వ్యూ అయితే మనకు డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మీకు నచ్చిన స్టాక్ ఏదైనా ఒక స్టాక్ చెప్పండి సార్. ఆ స్టాక్ యొక్క అనాలిసిస్ ఏంటో చూద్దాం. ఐడియా చూడండి. ఐడియా, వోడాఫోన్ ఐడియా, వోడాఫోన్ ఐడియా, HDFC ఐడియా, 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 ఐడియా. ఓకే, చెప్తా. ఐడియా. ఓకే, HDFC. ఓకే, సో 1 డే టైం ఫ్రేమ్ అయితే పెట్టుకున్నాను. సో ఇప్పుడు చూడండి సార్, మీ ముందు మనకు ఒక చార్ట్ అయితే కనిపిస్తుంది. ఈ చార్ట్ అనేది ఏదో ఒక గ్రౌండ్ లో ఉంది అనమాట. మనకు ఏ రెఫరెన్స్ లేదు. సో ఇక్కడ నుంచి ఎక్కడ వరకు కిందికి వెళ్తుంది, ఎక్కడి వరకు పైకి వెళ్తుంది అనేది మనకైతే అర్థం కాదు. ఓకే, సో ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ వల్ల మనం ఇక్కడ నుంచి అయితే పడిపోయింది. ఎంతవరకు మాక్సిమం పడిపోతుంది అని మనం చెప్పగలమా? చెప్పలేం కదా. అంటే ఇది ఏంటి అంటే ఒక జస్ట్ ఒక గాల్లో దీపం లా ఉంటుంది అనమాట. దీన్ని బేస్ చేసుకొని మనం చెప్పలేము అనమాట. సో టెక్నికల్ అనాలిసిస్ చేస్తే మనం ఈ స్టాక్ ఎంతవరకు వెళ్ళగలదు, వెళ్తే ఎంతవరకు బాటమ్ అవుట్ అవుతుంది, లేదంటే పైకి వెళ్తే ఎంతవరకు ర్యాలీ అవుతుంది అనేది దాని యొక్క స్ట్రెంగ్త్ ని బేస్ చేసుకుని అయితే చెప్పగలం. ఓకే, సో ఇక్కడ మీకు ఇండికేటర్స్ అయితే యాడ్ చేస్తాను, ఒకసారి గమనించండి సార్. ఇక్కడ ఇండికేటర్స్ అని మనకు ఆప్షన్ ఉంది, చూసారా సార్? ఇండికేటర్స్ అండ్ స్ట్రాటజీస్. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ సర్చ్ లో మూవింగ్ యావరేజ్ అంటే టైప్ చేశారనుకోండి, కింద మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ అని వస్తుంది. నేను దాన్ని అయితే క్లిక్ చేశాను. సో ఇక్కడ EMA అనేది యాడ్ అయింది. ఓకే, నెక్స్ట్ RSI ఇండికేటర్, RSI. సో దట్ ఈస్ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్. ఇది క్లిక్ చేస్తే ఇక్కడ నాకు RSI అనేది యాడ్ అయింది. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ దట్ విండో. నౌ సీ హియర్ EMA. ఇక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్తే మనకు EMA ఎంత కావాలి? 200 కావాలి. సో లెంత్ వచ్చేసి 200 డేస్. ఓకే, సో అలాగే RSI యొక్క లెంత్ వచ్చేసి బై డిఫాల్ట్ 14 ఉంటుంది. దీన్ని మనం 300 సెట్ చేసుకోవాలి. ఓకే, సో అలాగే ఇక్కడ రేంజ్ లోకి వెళ్తే మనకు బై డిఫాల్ట్ 70 to 30 ఉంటుంది. ఓకే, సో దీన్ని మీరు 52 to 50 సెలెక్ట్ చేసుకోండి. ఇది ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను మీకు నెక్స్ట్ చెప్తాను చూడండి. ఓకే, ఇక్కడ మీకు RSI కింద కనిపిస్తుంది కదా సార్, ఒకసారి చూడండి గ్రాఫ్. Sir, are you able to see? Yes sir. Okay. Able to see. ఈ RSI యొక్క రేంజ్ వచ్చేసి 50 to 52 వరకు సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ఆ సెలెక్ట్ చేసుకున్న రేంజ్ మనకు ఒక పింక్ రీజన్ లా కనిపిస్తుంది. అవునండి. ఓకే, సో పింక్ రీజన్ లా కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు చూడండి, ఈ స్టాక్ అనేది పైన HDFC స్టాక్ అనేది మనకు కంటిన్యూస్ గా కింద నుంచి గ్రోత్ అయితే ఉంది కదా, కింద నుంచి పైకి అయితే వెళ్తూ ఉంది. ఓకే, సో వెళ్తూ ఉన్నది మనకు ఒక లీనియర్ గా, ఐ మీన్ ఒక స్ట్రైట్ లైన్ లో కాకుండా మనం చెప్పిన విధంగా పైకి వెళ్తుంది, తర్వాత కరెక్షన్ అవుతుంది, తర్వాత మళ్ళీ పైకి వెళ్తుంది, కరెక్షన్ అవుతుంది, ఇలా వెళ్తుంది. సో కరెక్షన్ అయ్యే టైంలో ఎంతవరకు కరెక్షన్ అవుతుంది అనేది తెలుసుకోవడమే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సో కింద ఒకసారి మీరు RSIని గమనించగలిగితే హిస్టరీలో మీరు ఎక్కడ చూసుకున్నా కూడా, ఓకే, హిస్టరీ నుంచి మీరు ఎక్కడ చూసుకున్నా కూడా మోస్ట్ ప్రాబబులీ ఈ స్టాక్ యొక్క ప్రైస్ అనేది ఎక్కడైనా సరే RSI 50ని రెస్పెక్ట్ చేసుకుంటూనే వెళ్తుంది. గమనించారా? అవునండి. అంటే RSI 50 దగ్గరికి వస్తుంది, అక్కడ నుంచి మళ్ళీ పైకే వెళ్తుంది. ఓకే, అవునా? RSI 50 దగ్గరికి వచ్చింది, అక్కడ నుంచి పైకే వెళ్తుంది. ఇక్కడ ఎందుకు వచ్చింది ఒకసారి చెప్పగలరా? RSI 50 కంటే కిందికి ఈ టైంలో మార్కెట్ అప్పుడు క్రాష్ 2009
ఎస్ 2008-9 లో మన క్రాష్ జరిగింది కదా. ఆ క్రాష్ జరిగినప్పుడు RSI 50 అంటే RSI 150 వాల్యూని క్రాస్ చేసి కిందికి వచ్చింది. అంటే దీని అర్థం ఏంటంటే RSI 50 ఈస్ ద మాక్సిమం బాటమ్ లైన్ ఫర్ ఎనీ స్టాక్. RSI 50 వాల్యూ అనేది మాక్సిమం బాటమ్ అవుట్. దాన్ని క్రాస్ చేసి వచ్చింది అంటే మనకు ఏమేమి అనుకోవచ్చు, ఒకటి స్టాక్ యొక్క దాని యొక్క పనితీరు కానీ లేదంటే బిజినెస్ కానీ బాగలేకపోవడం అనేది. సెకండ్ థింగ్, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఇన్వాల్వ్ అవ్వడం లైక్ కరోనా. ఓకే ఎస్ సార్, అర్థమైందా? అవునండి, అర్థమైంది. సో ఇప్పుడు 2009 లో మనకు క్రాష్ అనేది జరిగింది. అంటే క్రాష్ అనేది కేవలం HDFC లో జరిగిందా, HDFC ఇంటర్నల్ మేనేజ్మెంట్ లో జరిగిందా? లేదు కదా. సో టోటల్ గ్లోబల్ గా జరిగింది కాబట్టి ఆ ఎఫెక్ట్ దీని మీద పడుతుంది కాబట్టి అక్కడ నుంచి మనకు బాటమ్ అయితే జరిగింది. మళ్ళీ ఏమైంది, అక్కడ నుంచి మళ్ళీ పైకే వచ్చింది. RSI 15 సపోర్ట్ తీసుకొని అక్కడ నుంచి మళ్ళీ పైకే వెళ్ళింది. ఎక్కడైనా చూడండి, పైకి వెళ్ళింది, ప్రాఫిట్స్ బుక్ చేసుకుని కిందికి వచ్చి టచ్ చేసి మళ్ళీ అక్కడ నుంచి పైకే వెళ్ళింది. ఓకే క్లియర్ సార్? నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటాను. సో ఇప్పుడు మళ్ళీ మనకు RSI 50ని క్రాస్ చేసి దాదాపు 46 వరకు వచ్చింది. ఎందుకు వచ్చింది మనకు తెలుసు అందరికి. సో డ్యూ టు ద కరోనా ఎఫెక్ట్. ఓకే, అంటే దాని అర్థం ఏంటంటే RSI 50 వరకు ఉంది, అక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది అంటే స్టాక్ అనేది చాలా చాలా హెల్దీగా ఉంది అని అర్థం. అక్కడ కాకుండా ప్రతిసారి అక్కడ నుంచి ఇక్కడి వరకు వచ్చి ఇక్కడ చాలా వరకు కన్సల్టేషన్ జరిగి మళ్ళీ కిందికి వెళ్ళి కింద నుంచి కన్సల్టేషన్ జరిగి మళ్ళీ పైకి వెళ్తూ ఉంటే ఆ స్టాక్ లో హెల్దీనెస్ లేదని అర్థం. ఓకే, సో ఇప్పుడు మీరు చూసుకుంటే దీన్ని బట్టి స్టాక్ అనేది చాలా హెల్దీగా ఉంది. ప్రెసెంట్ అనేది స్టాక్ అనేది చాలా డిస్కౌంట్ లో నడుస్తూ ఉంది. ఇది ఎలా చెప్తారు? ప్రీవియస్ ని డేటాబేస్ ని బేస్ చేసుకొని ఓకే, ఈ స్టాక్ అనేది చాలా బాగుంది కాబట్టి ప్రెసెంట్ హెల్దీగా ఉంది కాబట్టి మీరు దీన్ని ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే యూజ్ చేసుకోవచ్చు. అదే ఎస్ బ్యాంక్ అయితే చూడండి సార్, ఎస్ బ్యాంక్ అనేది దాని యొక్క మాక్సిమం బాటమ్ అవుట్ ఎప్పుడు క్రాస్ చేస్తుందో ఒకసారి మీరు చూడండి. ఎప్పుడు క్రాస్ చేసింది? 2018 సెప్టెంబర్ లో క్రాస్ చేసింది. కనిపిస్తుందా సార్? అంటే ఇది దాని యొక్క మాక్సిమం బ్రేక్అవుట్ క్రాస్ చేసి కిందికి వెళ్ళిపోయింది. చాలా మంది ఏం చేశారు, ఓకే ఇది ఇంత మంచి స్టాక్ అక్కడ నుంచి కిందికి పడిపోయింది, మంచి డిస్కౌంట్ ప్రైస్ లో వచ్చిందని చెప్పి అందరు కొనుక్కున్నారు అన్నమాట. కొనుక్కున్న వాళ్ళు ఏమయ్యారు, దగ్గరికి ఇక్కడికి వచ్చారన్నమాట. 5 రూపీస్ 7 రూపీస్ దగ్గరకు వచ్చారు. కాబట్టి ఎప్పుడు కూడా మనం స్టాక్ అనేది RSI 50కి కింద ట్రేడ్ అవుతూ ఉంటే దానికి అసలు ఎంటర్ అవ్వకూడదు. అది ఎంత మంచి స్టాక్ అయినా కూడా గుర్తు. మళ్ళీ ఎప్పుడు ఎంటర్ అవ్వాలి అంటే అది మళ్ళీ రికవర్ అయ్యి RSI 50ని టచ్ చేసి పైకి ట్రేడ్ అవుతూనే అక్కడ కన్సల్టేషన్ అవుతూనే ఈ ఏరియాలో అక్కడ మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కింద ట్రేడ్ అవుతూ ఉంటే ఇక్కడ చూడండి చాలా కాలం వరకు కింద ట్రేడ్ అవుతుంది. అంత కాలం వరకు కింద ట్రేడ్ అవుతూ ఉంది అంటే ఆ స్టాక్ లో స్ట్రెంగ్త్ లేదు, చాలా వీక్ గా ఉంది అని అర్థం. ఆ స్టాక్ జోలికి వెళ్ళకూడదు. ఎస్ సార్. సో ఇప్పుడు ఐడియా ఫోన్ గురించి మాట్లాడుకున్నాం. మరి ఇప్పుడు ఒకసారి చూడండి ఐడియా వోడాఫోన్ గురించి. మరి స్టాక్ లో స్ట్రెంగ్త్ ఉందంటారా? లేదు. ఎందుకు లేదు చూడండి. ఒకసారి ప్రీవియస్ డేటా చూసుకుంటే చాలా చోట్ల మనకు కిందనే ట్రేడ్ అయింది. ఓకే, అప్పుడప్పుడు RSI 50 పైకి వెళ్ళినా కూడా ఎక్కువ నాళ్ళు మనకు కిందనే ట్రేడ్ అయ్యింది. సో దీంట్లో మనకు ఇది మంచి స్టాక్ కాదు, అందులో చాలా స్ట్రెంగ్త్ లేదని మనకు అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి ఎప్పటి నుంచి దాదాపు 2015 నుంచి కిందనే ట్రేడ్ అవుతుంది. అక్కడ నుంచి కింద డౌన్వర్డ్స్ లోనే ఉంది. మరి ఇది ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఎప్పుడైతే ఇక్కడ నుంచి రికవర్ అయ్యి ఇక్కడ కొన్నాళ్ళు కన్సల్టేషన్ జరిగితే అప్పుడు మాత్రమే ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. లేదు అంటే అసలు ఈ స్టాక్ జోలికి వెళ్ళనేకూడదు. కార్తిక్ గారు, ఇక్కడ ఒక స్మాల్ కన్ఫర్మేషన్ అండి. ఇప్పుడు 50 RSI ఇండెక్స్ 50 దగ్గర కన్సల్టేట్ అవ్వాలి అన్నారు కదా. అవును. ఆ కన్సల్టేషన్ పీరియడ్ మనం ఎన్ని రోజులు తీసుకోవాలండి? ఎన్ని రోజులు అనేం లేదు, అది డిపెండింగ్ అపాన్ అవర్ కామన్ సెన్స్. ఇప్పుడు మంచి స్టాక్ అనుకోండి, అంటే ప్రీవియస్ డేటా బాగుంది అనుకోండి,
ప్రీవియస్ డేటా బాగుంటే మనం RSI ఇండెక్స్ 50కి రాగానే తీసేసుకోవచ్చు. రాగానే తీసేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏషియన్ పెయింట్స్ ఉంది, ఒకసారి ప్రీవియస్ డేటాని చూడండి, ఎక్కడ కూడా RSI 15 క్రాస్ చేసి కిందకి వెళ్ళలేదన్నమాట. వెళ్ళినా కూడా ఎప్పుడు ఒకసారి అట్లా వెళ్ళింది డేటాలో తీసుకుంటే ప్రీవియస్ కేసు. అది 2009 కూడా రెసిషన్ పీరియడ్. అది రెసిషన్ పీరియడ్. ఆ తర్వాత ఎప్పుడు కూడా వెళ్ళలేదన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ సినారీ ఎప్పుడు చేయాలి అంటే ఎప్పుడైతే 50 to 52 మధ్య రేంజ్ లో ఉన్నప్పుడు మాత్రమే దట్ ఈస్ ద ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ. ఓకే సరే, ఇప్పుడు అది ఎక్కడ ఎంటర్ అవ్వాలి అనేది మనం చెప్తాను. ఎక్కడ ఎంటర్ అవ్వాలి అనేది RSI ఇండెక్స్ 50-52 మధ్యలో ఉన్నప్పుడు ఎంటర్ అవ్వాలండి. సో ఎగ్జిట్ అవ్వడానికి RSI ఇండెక్స్ ఎంత ఉండాలండి? చెప్తాను సార్, నెక్స్ట్ అదే చెప్తాను. ఓకే, సో ఇప్పుడు మనకు కరోనా ఇది ఉన్నా కూడా RSI 50 కంటే కిందికి వెళ్ళలేదు. చూడండి ఏషియన్ పెయింట్స్ అనేవి వెళ్ళలేదు అంటే ఇందులో ఎంత స్ట్రెంత్ ఉందో ఒకసారి ఐడెంటిఫై చేసుకోండి. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఆ పర్టికులర్ స్టాక్ యొక్క స్ట్రెంత్, హెల్త్ మనం అయితే ఐడెంటిఫై చేయొచ్చు. క్లియర్ సార్? క్లియర్ అండి. ఓకే, సో మార్కెట్ న్యూస్ తో రిలేటెడ్ సార్, ఇప్పుడు ఏషియన్ పెయింట్స్ లో US బ్యాంక్ కొంత స్టేక్ తీసేస్తుంది అవన్నీ సార్. మార్కెట్ న్యూస్ అనేది ఈ రోజు న్యూస్ వస్తుంది, రేపు పెరుగుతుంది, ఎల్లుండి పడిపోతుంది, అది ఇంట్రాడే. ఓకే, సో షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ న్యూస్ తో పని కాదు. అఫ్ కోర్స్ న్యూస్ ఇన్ ద సెన్స్, న్యూస్ ఎక్కడి నుంచి వస్తుంది? బిజినెస్ యొక్క హెల్దీ నుంచి వస్తుంది. బిజినెస్ బాగుంటే న్యూస్ ఏదైనా సరే, న్యూస్ అంతా ఇదంతా స్పెక్యులేషన్ సార్. ఇది అప్పటికప్పుడు మార్కెట్ పైకి కిందికి వెళ్ళేదే, కానీ అల్టిమేట్ గా మార్కెట్ ఎప్పుడు పైకి వెళ్తుంది, ఇక్కడ మనం ఎప్పుడు ఎంటర్ అవ్వాలి అన్నది మెయిన్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, బాగా పైకి వెళ్ళింది, ఇంకా అంత మించి పైకి వెళ్తుంది అని ఇక్కడ ఎంటర్ అయ్యారనుకోండి. ఇక్కడ చూడండి 1848 లో ఎంటర్ అయ్యారనుకోండి, ఏమవుతుంది? ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి పడిపోయిందా కిందికి? ఓకే, అలా రాంగ్ ఎంట్రీ జరగకుండా ఇలాంటి ప్లేస్ లో ఎంటర్ అవుతే ఖచ్చితంగా పప్పువే ఉంది. నేను మా టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే ప్రీవియస్ కేసెస్ అంటే ఏప్రిల్ ఆ టైంలో నేను ఇక్కడ ఇచ్చాను, ఇక్కడ ఎంటర్ అవ్వమని చెప్పాను. ఇక్కడ నుంచి అందరు ప్రాఫిట్స్ 30% ప్రాఫిట్ బుక్ చేస్తున్నారు. మీరు ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూసినట్లయితే పిడిలైట్ ఇండస్ట్రీస్ కానీ, ముతూట్ ఫైనాన్స్ కానీ, ఇవన్నీ నాకు దీన్ని బేస్ చేసుకుని షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే నేను ఇవ్వడం అయితే జరిగింది. సో దిస్ ఈస్ అ పిడిలైట్ ఇండస్ట్రీ. సో పిడిలైట్ ఇండస్ట్రీస్ ఇక్కడ ఈ లెవెల్స్ లో ఇన్వెస్ట్ చేయమని ఇచ్చాను షార్ట్ టర్మ్. ఓకే, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి %30 రిటర్న్ అయితే గెయిన్ చేసుకున్నారు. ఓకే సార్, నేను టైం అయిపోయింది, నేను మళ్ళీ లింక్ పంపిస్తాను. ఒక 5 minutes లో బ్రేక్ తీసుకుంటారా? యాక్చువల్లీ కార్తిక్ గారు, ఇప్పుడు ఈ లాక్డౌన్ ఎఫెక్ట్ వల్ల జూమ్ లో టైం అనేది ఏం లేదండి. ఉంది సార్, 40 minutes లిమిట్, 45. లేదండి, ఆటోమేటిక్ గా మీకు రెన్యువల్ అయిపోతుంది. నేను లాస్ట్ టైం అట్లనే అవునండి, ఆటోమేటిక్ గా రెన్యువల్ అయిపోతుంది.